జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్ వ్యవహారంలో తమకు ఉదయం 9:30కు డయల్ 100కి కాల్ వచ్చిందని, దీంతో తాము స్పాట్కు వెళ్లామని అన్నారు వారాసిగూడ సీఐ సైదులు. జానకిరామ్ వేరొక మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కళ్యాణి తన బంధువులతో సహా వచ్చి ఇరువురిపై దాడి చేయడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని అన్నారు సీఐ సైదులు. ప్రస్తుతం జానకిరామ్, దివ్యను గాంధీ ఆసుపత్రికి తరలించామని చెప్తున్నారు పోలీసులు. 9:30 ఆ ప్రాంతంలో 100 డైల్ కాల్ వచ్చింది. ఈ ఎస్ఆర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో అపార్ట్మెంట్లో న్యూసెన్స్ అవుతుందని వస్తే మా పెట్రోల్ మొబైల్ బీసీ వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఊళ్ళు చూస్తే ఇక్కడ మా కళ్యాణి అని ఇక్కడ మా దగ్గరనే వారాసిగూడలో ఉంటుంది. ఆమె హస్బెండ్ జానకిరాములు మున్సిపల్ కమిషనర్ ర్యాంకు. అతను ఇంతకుముందు ప్రీవియస్ మెదక్లో వర్క్ చేశాడు. ఇప్పుడు ప్రజెంటు మున్సిపల్ ఆఫీసు జిహెచ్ఎంసీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. అయితే అతను వాళ్ళ వైఫ్ ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆమెతో ఉండకుండా వేరే ఉంటుందని ఆమె వాళ్ళ రిలేషన్ వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఏదో న్యూసెన్స్ జరిగింది. ఆ టైంలో ఆయనకు సరే ఆయన కొంచెం స్లో వచ్చినట్టు కింద పడిపోయి అవి ఉంటే ఆయనతో ఉన్న ఆమె లేడీని ఇద్దరిని కూడా ఎవరో ఆమె ఇంక ఎంక్వైరీ చేస్తున్నాం. ఆమె ఎవరో ఆమె విషయాలు తెలియలేదు. ఆ లేడీని కూడా ఇద్దరిని కూడా హాస్పిటల్కి పంపించినాం గాంధీకి. భార్య కంప్లైంట్ ఇచ్చింది. నాకు 6 years బ్యాక్ జానకిరామ్ అని కమిషనర్ తోటి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన కాంచి నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు. మ్యారేజ్ పిల్లలు కావట్లేదు, అది కావట్లేదు అని హరాస్ చేస్తున్నాడు. చేసుకుంటూ వేరే వాళ్ళతోటి ఇట్లా ఇల్లీగల్గా ఉంటున్నాడు. వేరే ఫలానామతోటి రావట్లేదు ఇంటికి, నన్ను పట్టించుకోవట్లేదు. మ్యారేజ్ అయిన 6 years నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అతనితోటి వేరే వాళ్ళతోటి ఉంటున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. దాని మీద తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా నిజాలు ఏంటో అసలు పూర్తిగా తెలుస్తుంది. జానకిరాముది అక్కడ వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఏమే తీసుకొని పోయిందంట. వాళ్ళ చుట్టాలందరినీ తీసుకొని పోయిందంట. ఆ జానకిరాములు అతను ఆమె లేడీతోటి ఉండటము, వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ వాళ్ళు అంతా కూడా వాళ్ళు అక్కడ ఆమె తోటి ఉండటం తట్టుకోలేక ఏదో కొంచెం గొడవ జరిగినట్టు తెలిసింది. అది కూడా చూస్తాం, వెరిఫై చేస్తాం.